పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలుగు తమ్ముళ్లు వర్సెస్ జన సైనికులు. శ్రీకాకుళం కూటమిలో భేదాభిప్రాయాల సెగ. టీడీపీ జనసేన మధ్య లోపించిన సమన్వయం. ప్రోటోకాల్ రచ్చ అగ్నికి ఆజ్యం పోస్తూ ఆధిపత్య పొరలో నలిగిపోతున్న క్యాడర్. సిక్కోలుగడ్డపై అధికార కూటమి పార్టీల మధ్య సంబంధాలు నానాటికి క్షీణిస్తున్నాయి. తెలుగుదేశం జనసేన నాయకుల మధ్య గత కొంతకాలంగా అంతర్గతంగా సాగుతున్న శీతల సమరం ఇప్పుడు బాహటంగానే కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల కేడర్ మధ్య సమన్వయం లోపించడం, ఒకరినొకరు కలుపుకుపోవడంలో వైఫల్యం చెందడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జనసేన నేతలను టీడీపీ నాయకులు నామమాత్రంగానే పరిగణిస్తున్నారనే ఆవేదన ఆ పార్టీ శ్రేణుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని కార్యక్రమాలను కలిసి సాగాలని అగ్రనాయకత్వం ఆదేశించినప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు లేదా పార్టీపరమైన సమావేశాలు జరిగినప్పుడు ప్రోటోకాల్ విషయంలో ఘర్షణలు తలెత్తుతున్నాయి. టీడీపీ నేతలు తమ సొంత నిర్ణయాలతో ముందుకెళ్తున్నారని, జనసేన నాయకులను కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మేము కూడా కూటమిలో భాగమే కదా, మమ్మల్ని ఎందుకు లైట్ తీసుకుంటున్నారంటూ జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పాత కక్షలు, ఆధిపత్య పోరు మళ్లీ తెరపైకొచ్చాయి. గత ఎన్నికల సమయంలో కలిసి పనిచేసిన అధికారంలోకి వచ్చాక పనులు, కాంట్రాక్టర్లు, స్థానిక సంస్థల వ్యవహారంలో టీడీపీ నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేది జనసేన ప్రధాన ఆరోపణ. కొన్ని చోట్ల జనసేన కార్యకర్తలపై టీడీపీ వర్గీయుల నుంచి ఒత్తిడి ఎదురవుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. జిల్లా కేంద్రంతో పాటు ఇచ్చాపురం, టెక్కిలి వంటి ప్రాంతాల్లో ఈ సెగలు మరీ ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన కొన్ని అధికారిక ప్రారంభోత్సవాల్లో జనసేన నాయకులకు సరైన ప్రాధాన్యత లభించలేదన్న విమర్శలున్నాయి. శిలాఫలకాలపై పేర్ల దగ్గర నుంచి వేదికలపై కూర్చునే సీట్ల వరకు ప్రతి విషయంలోనూ వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ అంశంపై జనసేన జిల్లా స్థాయి నేతలు తమ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. టీడీపీ నేతలు జిల్లాలను తమ జాగిర్లా భావిస్తున్నారని, తమ ఉనికిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని జనసేన నాయకులు మండిపడుతున్నారు. ఒకవైపు ప్రతిపక్షాలు కూటమిలోని ఈ చీలికలను సాగగా చూపి విమర్శలు గుప్పిస్తుంటే, మరోవైపు ఇటు పార్టీల జిల్లాల అధ్యక్షులు ఈ వ్యవహారాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం చేయడం లేదు. పైకి అంతా బాగుందని చెప్తున్నా అంతర్గత సమావేశాల్లో మాత్రం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయిలో ఎంత సఖ్యతగా ఉన్నా జిల్లా స్థాయి వచ్చేసరికి ఆ స్ఫూర్తి కనుమరుగవుతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. నాయకుల మధ్య ఉన్న గ్యాప్ వల్ల సాధారణ కార్యకర్తలు సందిగ్ధంలో పడ్డారు. సోషల్ మీడియాలో సైతం ఇరు పార్టీల మద్దతుదారులు పరస్పరం విమర్శలు చేసుకునే స్థాయికి చేరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల క్రెడిట్ విషయంలోనూ పోటీ ఏర్పడుతుండటంతో క్షేత్రస్థాయిలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. సిక్కుల కూటమిలో ఈ తేడాలు ఇప్పుడిప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. అగ్రనాయకత్వం నేరుగా జోక్యం చేసుకుంటే తప్ప పరిస్థితి చక్కబడదని అంతా భావిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.